హైబ్రిడ్ డ్రోన్ వార్ఫేర్ ఆధునిక యుద్ధాల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తోంది ఇదే. అందుకే టాప్ కంట్రీలో ఈ వార్ఫేర్ పై ఫోకస్ చేశాయి. ఎవరి దగ్గర సూసైడ్ డ్రోన్లు అత్యధికంగా ఉంటే వారిదే గెలుపనే పరిస్థితులు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ ఒక ఉగ్రవాద సంస్థగా పేర్కొంటున్న టీటీపీ ఈ వార్ఫేర్లో స్ట్రాంగ్గా ఉంటే సాదాసీదా డ్రోన్లతోనే పాకిస్తాన్ సైనిక పోస్టుల్ని ధ్వంసం చేస్తే ఆఫ్ఘనిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అదే చేసింది. ఆఫ్ఘన్లో వైమానిక దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ఖైబర్ పఖ్తుంఖ్వాలో పాక్ మిలిటరీ పోస్ట్పై డ్రోన్ అటాక్ జరిగింది. ఆ దాడే ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీని నిలువునా వణికిస్తోంది. ఇంతకు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ చేతికి డెడ్లీ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ డేంజరస్ డ్రోన్లు పాకిస్తాన్ను ఎలా ధ్వంసం చేయబోతున్నాయి? హైబ్రిడ్ డ్రోన్ వార్ఫేర్లో తాలిబాన్లు నిజంగా పట్టు సాధించారా? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్కు ఊహించని షాక్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో డ్రోన్ అటాక్. మిలిటరీ పోస్టుపై డ్రోన్లతో విరుచుకుపడ్డ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాక్. హైబ్రిడ్ డ్రోన్ వార్ఫేర్లో తాలిబాన్లు నిజంగానే పట్టు సాధించారా? ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులతో రెచ్చిపోయిన తర్వాత ఒక కీలక పరిణామం జరిగింది. ఆ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, కరక్ జిల్లాలోని జహదర్ ఖేల్, దర్గా షహీదాన్ ప్రాంతంలో ఉన్న ఒక పారామిలిటరీ పోస్టుపై డ్రోన్ దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నిండిన ఒక క్వాడ్ కాప్టర్ నేరుగా భద్రతా దళాల స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్ దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా తాలిబాన్ ఫైటర్లు 2 అంబులెన్సులపై మాటు వేసి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 3 అధికారులు మరణించగా రెస్క్యూ సిబ్బందితో సహా పలువురు గాయపడ్డారు. ఈ దాడికి ఏ గ్రూపు ఇప్పటివరకు బాధ్యత వహించలేదు. అనుమానం మాత్రం టీటీపీపైనే ఉంది. అయినా ఇక్కడ అసలు ప్రశ్న ఈ దాడి జరిగిన తీరుపైనే. ఎందుకంటే ఈ దాడి టీటీపీ ఎంత బలంగా మారిందో తేటతెల్లం చేస్తోంది. తాలిబాన్ ఫైటర్లు ఇంతకు ముందు పాక్ సైనికులతో ఫేస్ టు ఫేస్ కాల్పులకు దిగేవారు. కానీ ఇటీవల దూరం నుండి డ్రోన్ల ద్వారా దాడులు చేస్తున్నారు. కానీ ఇది ఎలా సాధ్యం? గత ఏడాది డిసెంబర్లో తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ చేసిన ప్రకటనే ఇదే. 2026లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేలా ప్రణాళికలు చేసినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగానే పాక్ సైన్యానికి పోటీగా వైమానిక దళం ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పింది. 2026లోనే వైమానిక దళం ఏర్పాటు చేస్తామని టీటీపీ ఆ ప్రకటనలో పేర్కొంది. సలీం హక్కనీ నాయకత్వంలో దీన్ని నడపనున్నట్టు తెలిపింది. దీంతోపాటు ప్రావిన్సుల వారీగా మోహరింపులు, మిలిటరీ యూనిట్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మిలిటరీ కమాండర్లతో కూడిన 2 కొత్త పర్యవేక్షణ జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. టీటీపీ పాకిస్తాన్లోని కీలక ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. మిలిటరీ యూనిట్లలో నాయకత్వం మార్పులు చేపట్టింది. ఇప్పటికే ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో తన కార్యకలాపాలు విస్తరించింది. కానీ టీటీపీ నిజంగా వైమానిక దళాన్ని ఏర్పాటు చేయగలదా? ఆ గ్రూపుకంత సీన్ ఉందా అన్న చర్చ జరిగింది. ఆ ప్రశ్నలకు సమాధానమే తాజా డ్రోన్ దాడి. సాధారణంగా వైమానిక దళం అంటే మనకు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు గుర్తొస్తాయి. కానీ ఇవేవి టీటీపీ దగ్గర లేవు. పైగా యుద్ధ విమానాలు నడపడానికి భారీ రన్వేలు, రాడార్ వ్యవస్థలు, నిరంతర సాంకేతిక నిర్వహణ అవసరం. ఇవి టీటీపీ స్థావరాల్లో సాధ్యం కాని పని. మరి ఏ కాన్ఫిడెన్స్ తో టీటీపీ ఈ ప్రకటన చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం డ్రోన్ టెక్నాలజీ. మార్కెట్లో దొరికే చిన్నపాటి డ్రోన్లను ఉపయోగించి నిఘా పెట్టడం, లేదా వాటికి చిన్న పేలుడు పదార్థాల్ని అమర్చి దాడులు చేయడంపై టీటీపీ ఫైటర్లు దృష్టి సారించారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో పాకిస్తాన్ సరిహద్దు పోస్టులపై జరిగింది అలాంటి దాడే. ఇది మాత్రమే కాదు, ఇటీవల డ్రోన్ల ద్వారా పలు కీలక మిలిటరీ పోస్టులపై బాంబులు జారవిడిచినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీన్ని వారు తమ వైమానిక శక్తిగా ప్రచారం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. పూర్తి వైమానిక దళంగా మారడం అసాధ్యమైనప్పటికీ ఈ వ్యూహం పాకిస్తాన్ సైన్యానికి అతి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. చిన్న డ్రోన్లు తక్కువ ధరకే దొరుకుతాయి. వీటిని గుర్తించడం రాడార్లకు కూడా కష్టమే. మాకు వైమానిక దళం ఉంది అని చెప్పుకోవడం ద్వారా తమ క్యాడర్లు ఉత్సాహం నింపడానికి, పాక్ ప్రజల్లో భయాన్ని కలిగించడానికి ఈ ప్రకటనలు చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వదిలి వెళ్లిన కొన్ని అత్యాధునిక పరికరాలు టీడీపీ చేతికి చిక్కి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. వాటిలో నిఘా డ్రోన్ల వంటివి కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్లో తక్కువ ధరకు దొరికే DIY వంటి చైనా కంపెనీల డ్రోన్లను టీడీపీ ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఇవి ఈజీగా దొరకడమే కాదు, వాటిని వాడడం కూడా సులువే. ఇటీవల లష్కర్-ఇ-ఇస్లాం వంటి అనుబంధ సంస్థలతో కలిసి టీడీపీ కొంచెం పెద్ద డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నట్టు వార్తలొచ్చాయి. వాటికి ఎక్కువ బరువు మోసుకెళ్లే సత్తా ఉంది. టీడీపీ తాలిబాన్లు ఈ డ్రోన్లకి ప్లాస్టిక్ బాటిళ్లలో నింపిన 400 నుంచి 700 గ్రాముల పేలుడు పదార్థాలను అమరుస్తున్నారు. వీటిని గ్రెనేడ్ల ద్వారా లేదా రిమోట్ ద్వారా పేలుస్తున్నారు. ఫలితంగా ఇవి నేరుగా పోలీస్ స్టేషన్లు, సైనిక చెక్పోస్టులు, కాన్వాయ్లపై దాడి చేస్తున్నాయి. గత ఏడాది దక్షిణ వజీరిస్తాన్లో ఓ చెక్పోస్టుపై ఇలానే దాడి చేశారు. కేవలం దాడులకే కాకుండా శాటిలైట్ ఫోటోలు, GPS సాయంతో సైనిక కదలికల్ని గమనించడానికి కూడా డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కాబట్టి టీడీపీని పాకిస్తాన్ తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కానీ పాకిస్తాన్ ఈ సంస్థ ఎందుకింతగా టార్గెట్ చేస్తోంది? నిజానికి టీడీపీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తానులోని ముక్కే. 1990లో తాలిబాన్లతో కలిసి సోవియట్ యూనియన్పై వీరు పోరాడారు. 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్లపై దాడి తర్వాత అమెరికా ఉగ్రవేటకు పాకిస్తాన్ మద్దతు తెలిపింది. దీనిని పాక్లోని తాలిబాన్ సానుభూతి పరులు వ్యతిరేకించారు. దీన్ని 2007లో స్థాపించారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో కలిసి పనిచేస్తోంది. 2021లో ఆఫ్ఘాన్ నుంచి అమెరికన్ నాటో బలగాలు వెళ్లిపోయాక ఇది బలపడింది. టీడీపీ అధినేత నూర్వలి మెహసూద్ ఆఫ్ఘాన్లోనే తిష్టవేసి తన కార్యకర్తల్ని నడిపిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని దక్కించుకునే వరకు అక్కడి తాలిబాన్లు పాకిస్తాన్ కనుసన్నల్లోనే ఉండేవారు. కాబూల్లో అధికారాన్ని దక్కించుకున్నాక పాకిస్తాన్ ISI అప్పటి చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్ వెళ్లి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబాన్లకు మార్గదర్శకత్వం చేసి మరీ వచ్చాడు. ఆ తర్వాత పరిస్థితులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా మారాయి. జిరాండ్ లైన్ వద్ద పాక్తో ఉన్న సరిహద్దు వివాదంపై ఆఫ్ఘన్ తాలిబాన్లు దృష్టి పెట్టారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పష్తూన్ ప్రాంతాలు పాక్ ఏలుబడిలోకి వెళ్లిపోయాయని, అవి తమకే చెందుతాయని ఆఫ్ఘన్ తాలిబాన్లు వాదిస్తున్నారు. టీడీపీ అసలు లక్ష్యం పాకిస్తాన్ను ఆక్రమించి షరియా చట్టం అమలు చేయాలి అన్నదే. ఈ క్రమంలోనే బలం కోసం ఎదురు చూస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం చేపట్టారో అప్పుడే టీడీపీకి 1000 ఏనుగుల బలం వచ్చింది. అక్కడ మొదలు పాకిస్తాన్పై దాడులు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా వైమానిక దళాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు ప్రకటించి పాక్కు మరో డెడ్లీ సిగ్నల్ పంపించింది. మొత్తంగా విద్వేషం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాక్ ఇన్నేళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి. పొరుగు దేశం వినాశనమే తమ ఏకైక విదేశీ విధానంగా పనిచేస్తూ భారత్పై అనేక రూపాల్లో కుట్రలు చేస్తూ వచ్చిన దేశం ఇప్పుడు కర్మఫలం అనుభవిస్తోంది. లష్కరే, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద ముఠాలను భారత్పై ఉసిగొలిపి సంబరాలు చేసుకున్న పాక్ చివరికి తాను పాలు పోసి పెంచిన ఉగ్రవాదంతోనే అల్లాడిపోతోంది. ఒక్కటి మాత్రం స్పష్టం, చీపుగా దొరికే డ్రోన్లతో పాకిస్తాన్ను దారుణంగా వేటాడబోతోంది టీడీపీ. ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన దాడి ఆరంభమే. ఉగ్రదేశానికి అసలు సిసల ముప్పు ముందే ఉంది.